చలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. నేనైతే కళలో కూడా అనుకోలేదు వీడి మీద వీడియో చేయాల్సి వస్తుందని. బట్ ఇలా నా కొడుకు చేసే లంగ పనులు ఎర్రెప్పు చేస్తూ మామూలుగా లేవు. దరిద్ర జట్టుకి వెళ్తే సముద్రం అంతా ఎండిపోయిందంట. అలా ఉందిరా మీ పరిస్థితి. ఏదో కష్టపడి ఆల్మోస్ట్ 4 lakhs సబ్స్క్రైబర్ని చెప్తున్నావు. అది కూడా కష్టపడ్డావో లేక నీ గుద్దల సుడి వల్ల వచ్చిందో నాకే తెలియదు. అంతమందిని పెట్టుకొని కూడా చిల్ల నా కొడుకులాగా యాప్ ప్రమోషన్ చేయడం ఏంట్రా చెప్తా నా కొడుక. నేను 3 days నుంచి ఫ్రీ ఫైర్ అయితే ఆడట్లేదు. నేను లూడో గేమ్ ఆడి చాలా టైం పాస్ చేస్తున్నా అండ్ మనీ కూడా ఎర్న్ చేసుకుంటున్నా. ఇది నేను చూడలే. 3 days నుంచి ఫ్రీ ఫైర్ పక్కన లూడో ఆడుకొని లక్షలు సంపాదిస్తున్నావు నాన్న. అలా అయితే నీ యూట్యూబ్ నుంచి వచ్చే మంత్లీ రెవెన్యూ నీ సబ్స్క్రైబర్స్ ఇవ్వరా? నువ్వు ఎలాగో లూడో ఆడుకొని సంపాదిస్తున్నావు. వినేవాడి ఎరుపుకైతే కప్ప గాల్లో వేరి దోమండి. అంటే ప్రోమో కోడ్ అనమాట. ఇక్కడ ఇన్వైట్ కోడ్ అంటే ప్రోమో కోడ్ లెక్క. ఈ ప్రోమో కోడ్ దగ్గర నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇది ఎంటర్ చేయండి, మీకు బోనస్ కూడా వస్తుంది. ఓకే గైస్, కింద సో గైస్, ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వాడికి తప్ప మీకు ఎవరికి సింగిల్ రూపీ కూడా వచ్చేది లేదు. ఇంకా మీ సొంత డబ్బులు మంట కూడా వీరికి డబ్బులు వస్తాయో లేవో కానీ మీరు మాత్రం సంఘం ఆగిపోతారు. ఇది నా గ్యారెంటీ. దెంగాలి కానీ అదే దెంగతి. ఇంకా ఈ లక్కర్ డిపాజిట్ కూడా చేయండి అని చెప్తున్నాడు. 100 అయితే నేను యాడ్ చేస్తున్నా శాంపుల్ కి. ఇక్కడ నేను 100 మీద క్లిక్ చేసుకుని యూపీఐ మీద క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ కాయిన్స్ అయితే కొట్టేస్తే ఇంకా డైరెక్ట్ నేను ఫోన్ పే లోకి అయితే రీడైరెక్ట్ అయిపోయి ఫైనల్లీ మనకు పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నా కొడుకులా ఉన్నాడే. ఈ పుగ్గాడి మరలుని మీరంతా గొర్రెలాగా డిపాజిట్ చేసి దింగి చక్కగా లూడోలోకి వెళ్తారు. అక్కడ డాన్స్ షూర్గా లాస్ అయితే ఉంటుంది. మళ్ళీ డిపాజిట్ చేసి మళ్ళీ దింగుతారు. అప్పుడు కూడా దింగిపోతుంది. చక్కగా అన్న అని వాడి మూడ చుట్టూ తిరగాలి. తిరిగినా వాడు ఏమైనా హెల్ప్ చేస్తాడనుకుంటారా? అలా అనుకుంటే మీ గుద్దకు మీరే సవాల్ వేసుకున్నట్టు. అప్పుడు ఆ పుగ్గాడు ఒకే ఒక మాట అంటాడు, నేను ఒకసారి డిపాజిట్ చేసుకుని ఆడుకోండి అని చెప్పా. అన్నిసార్లు ఎవరు డిపాజిట్ చేయమన్నాడో అంటాడు. దింగిపోయేటోడు దింగిపోతే వంగి చూసిన దొంగ అన్నాడంట. అలా ఉంటుంది మీ పరిస్థితి. ఇక్కడ మనిషికి వాల్యూ లేదు, ముడ్డకి వాల్యూ లేదు. కాదని వెళ్ళారంటే మీ గుద్దలో గజంలోకి రాడు దింపుతాడు. ఆడియన్స్ ఎట్లా మంట విడిచిపోయినా పర్లేదు, వీడికి మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకుని రిఫరల్ సక్సెస్ చేయాలి. అరే పుక్క డిపాజిట్ చేసుకుని టోర్నమెంట్ ఆడని నేను చెప్పే బదులు నువ్వే ఒక టోర్నమెంట్ పెట్టరా. నీ సబ్స్క్రైబర్సే కదా, అలా ఎందుకు పెట్టావు? నీకు యూట్యూబర్ రెవెన్యూ రావాలి, రిఫరల్స్ రెవెన్యూ రావాలి. అందులో నీ సబ్స్క్రైబర్ ఎలా మంట విడిచి నీకు సంబంధం లేదు. ఎందుకంటే నీ సబ్స్క్రైబర్లు నీ దృష్టిలో ఎర్రిపుక్కులు. సో ఆ వీడియో చిన్నపిల్లలు ఎవరైనా చూస్తుంటే సో ప్లీజ్ టెంప్ట్ అవ్వకండి. మొడ్డ పిడిచేది మీరే, వాడు కాదు. మీకు ఒకటి కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ ని మాత్రమే చూడండి. వాడు చేసి ఆ గుజ్జా ప్రమోషన్స్ కి రియాక్ట్ అవ్వకండి. వాడే చిత్తం వస్తూనే ఉంటాడు.